హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. బిగ్ బాస్ అంటే పర్సనాలిటీ షో. అది పేరుకు మాత్రమే. కానీ ఇక్కడ రియల్ పర్సనాలిటీ ఏంటో చూపించారంటే ఆ మరుక్షణమే వచ్చి బిగ్ బాస్ హౌస్ బయటపడతారు. ఇదిగో మన విష్ణుప్రియ మాదిరి అన్నమాట. ఈ సీజన్‌లో ఎలాంటి మాస్క్ లేకుండా తన రియల్ పర్సనాలిటీతో రియల్‌గా ఉన్న కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారంటే అది విష్ణుప్రియ మాత్రమే. ఇంతకుముందు సీజన్‌లోనూ, ఈ సీజన్‌లోనూ ఇలాంటి కంటెస్టెంట్స్ అయితే లేదని చెప్పాలి. తన ప్రవర్తనతో తాను ఎంత బ్యాడ్ అవుతున్నా, ఎవరు ఏమనుకున్నా తనకు నచ్చింది చేసింది. నోటికొచ్చింది మాట్లాడింది. ఇక బిగ్ బాస్ హౌస్‌లోనే కాదు, బిగ్ బాస్ బజ్‌లోనూ అదే తీరు. ముఖ్యంగా విష్ణుప్రియ ఎలిమినేషన్‌కి మూల కారణమైన పృథ్వీతో లవ్ వ్యవహారం గురించి పచ్చిగా మాట్లాడింది. అతన్ని చూస్తే ముద్దులు పెట్టాలనిపిస్తుంది, హగ్ చేసుకోవాలనిపిస్తుంది, అతనితో ఉండాలనిపిస్తోంది. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడే కాదు, బయటకొచ్చిన తర్వాత కూడా నా యుద్ధం ఆగదు, అతనితో డేట్ చేస్తానంటూ నిసిగ్గా చెప్పింది విష్ణు. బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో పృథ్వీ గురించి మాట్లాడుతూ, నేను ఎవరినైనా ఇష్టపడితే బంగారంలా చూసుకుంటా. నాకు ఎవరైనా నచ్చారంటే ఇలాగే చూసుకుంటా. నాకు పృథ్వీ అనే వ్యక్తి చాలా నచ్చేశాడు. ఫ్రెండ్ కంటే ఎక్కువ. ధైర్యంగా ఈ మాట చెప్తున్నా. అతను నాకు నచ్చాడు. నాకు నచ్చితే ఇలాగే ఉంటా. ఫ్రెండ్ కంటే ఎక్కువ అంటే అతనంటే నాకు వ్యామోహం, క్రష్. ఫ్రెండ్ కంటే ఎక్కువ. లవర్ కంటే తక్కువ అని కూడా చెప్పలేను. నా హృదయానికి దగ్గరైన పర్సన్ పృథ్వీ. అతనంటే నాకు ఎంత ఇష్టమంటే బయటకొచ్చిన తర్వాత పృథ్వీ గురించి పూర్తిగా తెలుసుకుని మేమిద్దరం కలిసి జర్నీ చేసి అన్నీ కుదిరితే ప్రేమిద్దాం అని అనుకున్నాను. అది అవ్వదని క్లారిటీ ఉంది. ఎందుకంటే అతనికి నా పర్సనాలిటీ ఇష్టం లేదు. వేరే పర్సనాలిటీ ఉన్న అమ్మాయిలంటే ఇష్టం. నాకు కూడా వేరే పర్సనాలిటీ ఉన్న అబ్బాయిలంటే ఇష్టం. కానీ హౌస్‌లోకెళ్ళిన తర్వాత పృథ్వీ నచ్చాడు. ఆ ఎడారిలో నా హీరో అంటే పృథ్వీనే. అతనిలో ఏది నచ్చిందంటే స్వరం ఇష్టమే. అతనికి నేనంటే ఇష్టం లేదని అన్నాడు. కానీ నాకు నచ్చాడంతే. అతనికి నచ్చినా లేదా అన్నది కాదు. నాకు నచ్చితే నేను ఇలాగే ఉంటా. అతన్ని కూడా అడిగాను. నీకు నచ్చినట్టేగా నేను ఏమైనా మార్చుకోవాలా అని. నీకు నీ మీద క్లారిటీ ఉంటే ఏం మార్చుకోవాల్సిన అవసరం లేదన్నాడు. కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకోమన్నప్పుడు ఎవరినెవరో సాంగ్ పాడినప్పటి నుంచి నాకు అతనిపై వ్యామోహం కలిగింది. ఇలాంటి వాడితో బయటికి వెళ్ళిన తర్వాత డేట్ చేస్తే బావుంటుందని అనిపించింది. కానీ అతనికి నాలాంటి అమ్మాయి ఇష్టం లేదని, నాకు కూడా అలాంటి అబ్బాయి సెట్ కాడని క్లారిటీ ఉంది. కానీ ఆ వ్యక్తిని ఆస్వాదించి, ఆ వ్యక్తితో అన్ని మూమెంట్స్ టైమ్ స్పెండ్ చేయగలను అని చేయాలనే క్రష్ ఉంది. అతనికి ముద్దులు పెట్టానంటే నాకు తెలిసిన విష్ణుప్రియ అందరికీ ముద్దులు పెడుతుంది. ఓవర్ అయిందని అతనే నేను అనుకోను. అతను వద్దంటున్నా నేను కావాలని వెళ్తున్నట్టు అనిపించిందేమో. కానీ నేను ఫోర్స్‌ఫుల్ చేయలేదు. రాత్రిపూట తను ఏడుస్తున్నాడని 2 సార్లు ముద్దులు పెట్టాడు. తను వెరీ కిస్సీ, వెరీ హగ్గీ పర్సన్. అందుకే ముద్దులు పెట్టా అంటూ నిస్సిగ్గా ఏమాత్రం సిగ్గు లేకుండా బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే దిగజారి ప్రవర్తించిందో బిగ్ బాస్ బయటకొచ్చిన తర్వాత కూడా తాను ఇలాగే ఉండబోతున్నానని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది విష్ణుప్రియ. ఏ మాటకి ఆ మాటే కానీ విష్ణుప్రియ మాత్రం మిగతా వాళ్ళలా లోపల ఒకటి బయట మరొకటి మాట్లాడదు. లోపల ఏమున్నా ఇదిగో ఇలాగే సిగ్గు లేకుండా కక్కేస్తుంటుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.